కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లోకి సహకార రంగాన్ని తీసుకువెళ్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. జనవరి 30-31 నుండి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ అంశాలపై సెమినార్స్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైస్ ఛాన్సలర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్ పాల్గొంటారని తెలిపారు. కావున రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, రైతు నాయకులు వేణుగోపాలరావు పలువురు పాల్గొన్నారు. 4 రోజుల పాటు కిసాన్ సభ సమావేశాలు మన గుంటూరులో జరగబోతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక ప్రధాన చర్చ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాల నాయకులను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఈ చర్చ మేము చేయబోతున్నాం. రైతాంగానికి మద్దతు ధర ఇస్తేనే వ్యవసాయం నిలబడుతుందనేది డాక్టర్ స్వామినాథన్ గారు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి చేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా దశాబ్దాలు గడుస్తున్నా రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఏ కోసైనా ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలనే చట్టం అంశం పైన చర్చించబోతున్నాం. మరొక ముఖ్యమైన అంశం, ఇటీవల జరుగుతున్న ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన విపరీతంగా పన్నులు వేస్తున్నారు. అమెరికాలో 500% దాకా వేస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. మరోవైపు తమ దేశంలో పండినటువంటి వ్యవసాయ పంటలను మన దేశంలోకేమో ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి అమెరికా, భారత్ 2 ఒప్పందం చేసుకోబోతున్నాయి. చర్చలు నడుస్తున్నాయి. చర్చలు పూర్తయి ఒప్పందం కనుక జరిగితే మన దేశంలోకి మొక్కజొన్న దిగుమతి అవుతుంది, సోయాబీన్ దిగుమతి అవుతుంది, పాల ఉత్పత్తులు, కారుచౌక దిగుమతి అవుతాయి. ఆ రకంగా వ్యవసాయ రంగం, మన దేశ వ్యవసాయ రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మన దేశ ఆక్వా ఉత్పత్తులపైనేమో అమెరికా విపరీతంగా పన్నులు వేస్తామని చెప్పేసి అంటుంది. అందుకని అమెరికా దేశపు ఈ సుంకాల ప్రభావాన్ని గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నాం. అట్లే అంతకు మునుపు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన ఢిల్లీలో జరిగింది. అలా నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అవే చట్టాలను మరో రూపంలో, మరో దారి ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో జరుగుతున్న ఏఏకే సమావేశాల సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్తో పాటు స్టాలు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగంగా సైన్స్కు సంబంధించి విద్యార్థుల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రారంభం అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక్కడ హాజరవుతారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు, రకరకాల వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించి, రాష్ట్రం, తెలంగాణ నుంచి కూడా శాస్త్రవేత్తలు ఇక్కడ రాబోతున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న అఖిలపక్ష రైతు సంఘాలందరూ కూడా పాల్గొంటారు. అందువల్ల ఈ కార్యక్రమం సంబంధించి 50 మంది పాల్గొనే విధంగానే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1936లో ఏఏకే స్థాపించిన తర్వాత దేశంలో, రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించి కూడా ఒక ఎగ్జిబిషన్గా ఆ రూపంలో చూపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ భవిష్యత్తులో ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువు ధరలు కూడా ఏ విధంగా పెరగబోతున్నాయి, ఈ నూతన చట్టం వల్ల రైతు ఏ విధంగా ఇబ్బంది పడతారు, అదేవిధంగా భూమి నుంచి పారిపోయే విధంగా కార్పొరేట్లని ఇవాళ పూర్తిగా వాళ్ళకి ఆధీనంలో వచ్చే విధంగా ఈ చట్టాలు ఇవన్నీ కూడా వివరంగా దాంట్లో ఉంటాయి. రైతును రక్షించడానికి
రైతన్నకు చేదోడుగా ఉండటమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తికి సంబంధించి కూడా భారాలు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోవాలో దాని మీద ఈ సమావేశాలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నాయకులందరూ కూడా తీర్మానాలు చేస్తారు. దాంట్లో భాగంగా అన్నీ కూడా తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా మీ అందరికి తెలియజేస్తాం. అందుకని దీనికి ప్రముఖులు హాజరవుతారు కాబట్టి దీనికి సంబంధించిన కార్యక్రమానికి 50 మంది రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా విద్యార్థులు అందరూ దీంట్లో